రాక్షస పరిపాలన, రాక్షసత్వంతో కూడినటువంటి దాడులు. ఇది వీళ్ళు మానవులు కాదు, రాక్షసులు, అరాచక శక్తులు, గోండాలు. ఇది వీళ్ళ పరిపాలన, రాజకీయ పరిపాలన కాదు. ఇది రాజకీయం గాడి పరిపాలన అనేది సంక్షేమ పరిపాలన గాడి తప్పింది. వీళ్ళు రౌడీజంతోనూ ప్రజలను భయభ్రాంతులు పెట్టి రాజకీయం చేసే ఆలోచనలోకి వచ్చేసారు. ఇది ఎన్నో రోజులు ఉండదు, చర్మగీతం పాడతాం త్వరలోనే. ముందుంది ముసళ్ళ పండగ. మేము చెప్పేది అదొకటే. ఇవాళ మీకు బలవంతులు అనుకుంటున్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అందరినీ మీ చేతిలో పెట్టుకుని నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా, మేము మాట్లాడేది కూడా అన్యాయము, సంక్షేమ పథకాల గురించే మేము మాట్లాడుతున్నాం తప్పితే మేమేమి దొమ్మేలు చేయట్లేదు. వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుని దెబ్బలాట్లకి పట్టలేం. మేము ఇది జరిగింది తప్పు అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే గొంతుకుని నొక్కేసి భయపెట్టి వాళ్ళని చంపేసేస్తారా మీరు? లేకపోతే ఏం చేస్తారు? మీ పరిపాలన చంపడానికి వచ్చారా మీరు? ఓట్లేసి గెలిపించారు. మరి వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళలో దగ్గర దగ్గర 40% ఓట్లు వేశారు వాళ్ళకి, ఆ గవర్నమెంట్కి. మరి వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు యూటర్న్ తీసుకుని. చంపేస్తారా? ఓటేసి గెలిపించిన వాళ్ళని చంపేస్తారా మీరు? ఇది కరెక్ట్ కాదు. మీరు రాజకీయం, నాకు విజన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, 45 years ఇండస్ట్రీ అని ఇవన్నీ అని కబుర్లు చెప్పడం కాదు. కరెక్ట్గా మంచిగా జనరంజకమైన పరిపాలన అవ్వాలా. ఇలాంటి పరిపాలన కరెక్ట్ కాదు. అది మేము హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తు రోజుల్లో ఏం జరుగుతుందో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఆలోచించి ఇప్పటికైనా సరే మీ మనసులు మార్చుకుని ఒక జనరంజకమైన పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. ఏమండి, వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఎంతమంది అయినా చచ్చిపోవాలి, చంపాలనే వచ్చారు వాళ్ళు. ఊరికే రాలా, చంపాలనే వచ్చారు. ఆయన లేకపోయినా కూడా ఆయన అభిమానులు ఉన్నారు ఇక్కడ లోపల. దాదాపు ఎప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు 100 మంది ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇదేనే కాదు, ఒక నాయకుడిగా ఫాలోయింగ్ గా ఆయన ఎమ్మటే ఉంటారు. ఎప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ భయపడి గోడలు దూకి పారిపోయారు. నిన్న వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసినారు, రాళ్లు పెట్టి పగలగొట్టుతుంటే సరే ఎన్ని రాళ్లు ఉన్నాయో అక్కడ భయపడిపోయి కొంతమంది గోడలు దూకి పారిపోయారు. ఏం చేస్తారా, చంపేస్తారా అని. ఆ పెట్రోల్ బాంబు అక్కడ పైన బ్లాస్ట్ అయ్యి అక్కడ మండుతుంది. అదే ఇంకో బాంబు కింద పడినట్టయితే ఏంటి? అది కూడా యాసిడ్ అవన్నీ కెమికల్స్ కలిపినటువంటి బాంబు. అది కళ్ళు మంటలు, ఊపిరాడలేదు. ఏంటి ఇది? ఎక్కడున్నాం మనం? భారత్ ఎప్పుడు మేము చూడలేదు. ఇటువంటి దాడులు మేము ఎప్పుడు చూడలే. ఆ రంగా గారిని చనిపోయినప్పుడు అప్పుడు అట్లా చంపారు అని చూసాము. వాళ్ళు మళ్ళీ చూస్తాం. వంగవీటి మోహన్ రంగా గారు తిన్నాం మేము మా చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో చేస్తున్నారు వీళ్ళు. వడ్డీలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అంతవరకే, ఆయనకేం సంబంధం ఉండదు. వడ్డీలతో సహా చెల్లిస్తారు. ఇప్పుడు అందులో మా ఏం ప్రసక్తే లేదు. బహిరంగంగా చెబుతున్నాం. ఇప్పుడు మీరు అరెస్టులు చేసినా సిద్ధమే, మీరు ఏం చేసినా సిద్ధమే. మేము బహిరంగంగా చెబుతున్నాం. రెచ్చగొట్టండి, ఎంతవరకు రెచ్చగొట్టాలో అంతవరకు రెచ్చగొట్టండి. దానికి తగిన మూల్యం మేము చెల్లించుకుంటాం. పిక్చర్ అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఈ పరిపాలనలోని వీళ్ళు గెలవటమే దుర్మార్గంగా, అక్రమంగా గెలిచారు. ఈవీఎం ట్యాపింగ్ చేసి గెలిచిన ఈ ప్రభుత్వం ఇంత కండకారవంతో మాజీ మంత్రులను చూడకుండా వారిపై రాళ్ల దాడి, రాడ్లతోని, కర్రలతోని విధ్వంసాలను సృష్టించి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు అలా భయపడే కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. గోడకేసి బంతిని ఎలా కొడతామో అలాగే ఎన్నిసార్లైనా మనం వెనక్కి తిరిగే వస్తుంది. మళ్ళీ మా ప్రభుత్వం 2029లో వస్తుంది. ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారు. మేము మా వైసీపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళకి తగిన బుద్ధి మా జగన్ గారు చెప్తారు. అలాగనే ఇది అసలు ఇదేం ప్రభుత్వం అండి బాబు? ఇంత రాక్షసంగా, ఇంత కర్కశంగా ఈ పరిపాలన చేస్తుంటే రేపు 2029 వస్తే ఇదే పరిపాలన ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజా పాలకులు కానీ ఈ రాష్ట్రంలోని కానీ ఈ దేశంలో కానీ ఉండగలరా? ఈ అధికారులు రేపొద్దున ఇదే పోస్టులో ఉంటారు, లేదంటే మళ్ళీ పోస్టులు మారవచ్చు. బట్ వాళ్ళు కూడా ఇట్లానే సహకరిస్తారా ఇదే ప్రభుత్వానికి? ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు దీనిని సుమోటోగా కేసు బుక్ చేయాలని అధికారులని మేము అయితే వైసీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం గట్టిగా. కాబట్టి
ఇలాంటి దుశ్చర్యలు ఎన్నిటికీ ప్రజాపాలన జరగకూడదు, జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు స్పందించాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలి 2009లో. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు ఎన్నిటికీ కూడా ఈ ప్రజాపాలనలో ఇలా జరగకూడదు. ఇదేంటండి, అసలు ప్రజలు రోడ్లకి తిరగాలంటే భయం వేస్తుంది. ప్రజాపాలకులకి కానీ, కార్యకర్తలకు కానీ, సామాన్య ప్రజలు కూడా. అసలు అక్రమ అరెస్ట్ ఏంటండి? వైసీపీ వాళ్ళ మీదే కక్ష సాధించడం ఏంది? ప్రభుత్వం విమర్శిస్తే అరెస్టులు చేస్తారా? ఇంత దుర్మార్గంగా. మరి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మీరు అరెస్ట్ చేయడం కోసం ఉన్నారా? మీరు గతంలోనే మా వైసీపీలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఎంత నీచమైన పదాలు వాడారండి, ఎంత నిక్కచ్చిన ఇప్పుడు స్పీకర్ గారు పట్టాభి గారు కానీ, స్పీకర్ కానీ ఎంత నికృష్టమైన భాష అండి అది. ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళు తల వంచుకోవాలి. సామాన్య మనుషుడు చదువు వచ్చిన కూడా ఆ పదాలకి పడ్డారు. కాబట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి అర్హత ఉంది కదా వాళ్ళకి. వాళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేయరు? జగన్ గారిని అంత దారుణం తిట్టారే, ఇప్పుడు ఏదో విమర్శించారు తప్ప ఆయన పదజాలం ఎక్కడా ఉపయోగించలేదు. దాన్ని మీరు సిన్సియర్ గా తీసుకొని కావాలని టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కావాలని రాలేయటం, కావాలని ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి ఒక సీనియర్ నాయకుడి మీద మా వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద అందరినీ ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద రాళ్లతో కర్రలతోని ఎక్కడ తీగడ పరిస్థితి చేస్తున్నారు. ఇది ప్రభుత్వేనా? ఇది ప్రజాపాలనేనా? ఇది రాక్షస పాలన? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వం దిగిపోవాలని మళ్ళీ మేము కోరుతున్నాము. ప్రజలు కూడా దించాలని మేము కోరుతున్నామండి. ఎన్నటికీ కూడా ప్రజల్లోని ఉండాల్సిన ప్రభుత్వం కాదు ఇది. ఇది రాక్షస ప్రభుత్వం, రౌడీ పాలన, గుండాల పాలన. కాబట్టి ప్రజలందరూ గమనించాలని మేము పదే కోరుతున్నాము. ఏదైతే హిందూ మతాన్ని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు సృష్టిస్తున్నటువంటి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు సిబిఐ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఏదైతే తీర్పు వెలువడిందో దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మచ్చబడుతుంది అనేది అర్థమయ్యి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీదే కానివ్వండి, మా మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారి ఇంటి మీదే కానివ్వండి, ఈ దాడి చేయటం అనేది ఇది చాలా తప్పుడు వ్యవహారం. గతంలో ఎప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకుల్ని చూసాం, చాలా మంది చూసాము. ఎక్కడైనా కానీ మాటకి ప్రతి మాట ఏదైనా కానీ చేసుకున్నారే కానీ ఇలాంటి ఇళ్ల మీదకి వచ్చి దాడులకు పాల్పడటం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఇదే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి ఇదే టీడీపీ నాయకుల ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తే జైలు కూడా సరిపోవు అనేది మాత్రం మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఆలోచన కూడా ఇప్పుడు ఒక పక్క హోంమంత్రి గారు ఉన్నారు, హోంమంత్రి గారు స్వయంగా దాడులు చేయండి అని చేస్తా ఉన్నారు. కానీ లా అండ్ ఆర్డర్ని ఇంకెక్కడ కాపాడతారండి? పోలీసులు ఉన్నారు. మరి నిన్న మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు వస్తా ఉండంటే దాడిలో అడ్డుపట్టడానికి 100 మంది పోలీసులు అయితే వచ్చారు. కానీ మరి ఈ దాడులు జరుగుతూ ఉంటుంటే ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారండి? మరి ఈ పోలీస్ వ్యవస్థ అంటే అరెస్టులు చేయడానికి అయితే 100 మంది పోలీసులు వస్తారు, కానీ దాడి జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఇక్కడ పోలీసులు ఉండరా? అంటే ఇదంతా కూడా దగ్గరుండి ప్రభుత్వం చేపిస్తా ఉంది. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ మాత్రం కంట్రోల్ తప్పింది. ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ఒక ప్లాన్ ప్రకారమే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి దాడులు చేయడం జరిగింది. ఇలాంటివి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అని ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు దగ్గరలోనే ఉంది. మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద కాదు కదా, టీడీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టాలన్న ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నం కార్యకర్త కూడా భయపడరు. ఎందుకంటే ఈరోజు ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి నాయకుడిని అట్టడుగు స్థాయి నుండి మంత్రి స్థాయికి
తన కృషితో ఎదిగినటువంటి జోగి రమేష్ గారి మీద దాడి రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తాం. ఎందుకంటే రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, అట్టడి వర్గాలు ఉన్నత పదవులు అధిరోహించాలన్న దృఢ సంకల్పంతో భారత రాజ్యాంగం నిర్మించబడితే ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక పిచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని రాసి ఈ విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటారని కలగంటున్నారా? ప్రకృతి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎవరినో భయపెట్టాలన్న ఆలోచన మీరు చేసేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు వెనకాల నుండి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి నాయకులు రేపు ఉండరు. ప్రభుత్వాలు మారితే, ప్రభుత్వంలో మీరు లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇది ఎవరిని భయపెట్టి అనే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతలతో, నిజాయితీతో మేము చాలా హుందాగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం. మీరు రెచ్చగొట్టేటువంటి ద్వారంలో ఏదో పిల్లినిగిన గదిలో పెట్టి 10 సార్లు కొడితే 11వ ఖచ్చితంగా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి హుందాతమైన పాలిటిక్స్ చేయండి. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా భగవంతుడే వాడు చూస్తున్నాడు. ప్రతిదీ సమాధానం చెప్పేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజలు నిర్ణయించిన తర్వాత ప్రజల తీర్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం ప్రజలకు అవసరం. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయితేనే ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. అభూత కల్పన, అవినీతి పాలన, అరాచక పరిపాలన తప్ప ఏవి జరగట్లా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టిన తర్వాత ప్రజలు ఏ విధంగా కోరుకుంటారు, పరిపాలన అదే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఆయనదేముంది పాపం, ఆయన స్క్రిప్ట్ ఆయన హైదరాబాద్ లో ఉన్న స్క్రిప్ట్ కరకట్ట మీద ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆయనదేముంది పాపం, ఆయన అనడానికి కూడా లేదు. యాక్టర్, అతను నిజమైన యాక్టర్, పొలిటికల్ లో కూడా యాక్టర్ అయ్యాడు అంతే, అంత మించలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఆయన అనడానికి కూడా లేదు.